వెల్కమ్ టు లర్నర్. ఈరోజు మనం సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 26 నుంచి 35B వరకు తెలుసుకుందాం. ఇవి కోర్టులో కేసు దాఖలు చేయడం నుండి సమన్లు, తీర్పు, ఖర్చులు వంటి ప్రక్రియలను వివరిస్తాయి. అంటే ఒక సివిల్ కేసు ఎలా ప్రారంభమై ఎలా ముగుస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ సెక్షన్లు చాలా ముఖ్యమైనవి. సెక్షన్ 26 ప్రకారం ఏదైనా సివిల్ కేసు క్లయింట్ ద్వారా మాత్రమే ప్రారంభించాలి. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ అంటే కేసు వేయబోయే వ్యక్తి కోర్టులో ఒక రాతపత్రం రూపంలో తమ క్లెయిమ్ వివరాలు సమర్పించాలి. ఇది సివిల్ను కేసు ప్రారంభం అవడానికి మొదటి అడుగు. ఉదాహరణ, భూమి వివాదం ఉంటే ఆస్తి యజమాని కోర్టులో క్లెయింట్ సమర్పించి కేసు వేయాలి. నెక్స్ట్ సెక్షన్ 27 సమన్స్ టు డిపెండెంట్స్ అంటే కేసు దాఖలైన తర్వాత కోర్టు సమన్స్ జారీ చేస్తుంది. అంటే ప్రత్యర్థి డిపెండెంట్కి కోర్టు నుండి హాజరు కావాలని నోటీస్ పంపుతుంది. సెక్షన్ 28 సర్వీస్ ఆఫ్ సమన్స్ ఇన్ అనదర్ స్టేట్ అంటే ప్రత్యర్థి వేరే రాష్ట్రంలో ఉంటే కూడా సమన్స్ అతనికి పంపించవచ్చు. దీనికి రెండు రాష్ట్రాల కోర్టులు కలిసి సహకరిస్తాయి. సెక్షన్ 29 సర్వీస్ ఆఫ్ ఫారిన్ సమన్స్ అంటే విదేశాల్లో ఉన్న వ్యక్తికి సమన్స్ పంపించాల్సి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన విధానాన్ని అనుసరించాలి. సెక్షన్ 30 పవర్ టు ఆర్డర్ డిస్కవరీ అంటే కోర్టు న్యాయ ప్రక్రియ కోసం డిస్కవరీ లేదా ఎవిడెన్స్ సేకరణ ఆర్డర్ ఇవ్వగలదు. ఉదాహరణకు డాక్యుమెంట్స్ చూపించడం లేదా సాక్షుల హాజరు చేయించడం. సెక్షన్ 31 సమన్స్ టు విట్నెస్ అంటే కోర్టు కేసు సంబంధించిన సాక్షులను సమన్స్ ద్వారా పిలవగలడం. సాక్షి కోర్టుకు రావాల్సిందే. సెక్షన్ 32 పెనాల్టీ ఫర్ డిఫాల్ట్ అంటే సమన్స్ వచ్చిన తర్వాత కూడా హాజరు కాకపోతే కోర్టు కఠిన చర్యలు తీసుకోవచ్చు. జరిమానా, అరెస్ట్ వారెంట్ జారీ చేయడం లేదా ఆస్తిని సీజ్ చేయడం. జడ్జిమెంట్ అండ్ డిగ్రీ తీర్పు మరియు డిగ్రీ. కోర్టు సెక్షన్ 33 కోర్టు విచారణ పూర్తయ్యాక జడ్జిమెంట్ అంటే కారణాలతో కూడిన కోర్టు నిర్ణయం ఇస్తుంది. ఆ తర్వాత డిగ్రీ అంటే ఫైనల్ ఆర్డర్ జారీ చేస్తుంది. ఉదాహరణ, భూమి కేసులో కోర్టు భూమి యాజమాన్యాన్ని నిర్ధారించే డిగ్రీ ఇస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్, వడ్డీ. సెక్షన్ 34 కోర్టు డబ్బు సంబంధిత కేసుల్లో ప్రధాన మొత్తానికి వడ్డీ కూడా ఇవ్వాలని ఆదేశించవచ్చు. ఉదాహరణ, రుణం తిరిగి చెల్లింపులో ఆలస్యం అయితే వడ్డీ జోడిస్తారు. నెక్స్ట్ సెక్షన్ 35 కాస్ట్స్ అంటే కోర్టు కేసు ఖర్చులు ఎవరికి బరువు వేయాలో నిర్ణయిస్తుంది. సాధారణంగా ఓడిన వ్యక్తికి ఖర్చులు చెల్లించాలి. సెక్షన్ 35A కాంపెన్సేటరీ కాస్ట్ అంటే తప్పుడు నిరాధారమైన లేదా క్లెయిమ్స్ డిఫెన్సెస్ పెట్టిన వారికి కోర్టు పరిహారం రూపంలో ఖర్చులు విధిస్తుంది. ఉదాహరణ, కేవలం వేధించడానికి కేసు వేసిన వారికి జరిమానా విధిస్తారు. సెక్షన్ 35B కాస్ట్స్ ఫర్ కాజింగ్ డిలే విచారణకు కావాలని ఆలస్యం చేసినప్పుడు కూడా కోర్టు డిలే కాస్ట్స్ విధిస్తుంది. దీనివల్ల న్యాయ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.